ముచ్చింతల్ మహాక్షేత్రంలో జరుగుతున్న శ్రీ భగవద్ రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు 6వ రోజు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన 108 దివ్య దేశాల్లో 33 దివ్య దేశాల ఉత్సవమూర్తులకు ఇవాళ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. 33 ఉత్సవ విగ్రహాలతో పెరుమాళ్ల స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు జరిపారు. ప్రధాన యాగశాలలో ఉత్సవ విగ్రహాలతో ప్రదక్షిణలు నిర్వహించారు. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామితో పాటు ఋత్విజులు ఈ ప్రదక్షిణల్లో పాల్గొన్నారు. విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి యాగశాల నుంచి ఋత్విజులతో కలిసి ర్యాలీగా వెళ్తున్నారు. అంతకుముందు ఈ ఉదయం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్ర పఠనంతో ఉదయం 6:30 గంటలకు వేడుకలు మొదలయ్యాయి. ప్రధాన యాగశాలలో అష్టాక్షరి మంత్ర పఠనం జరిగింది. అనంతరం శ్రీ పెరుమాళ్ ప్రాతకాల ఆరాధన పూర్తయింది. ఉదయం 8:30 గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞ హోమం జరిగింది. ఇవాళ ఇష్టిశాలలో దృష్టి దోష నివారణకు వయూహకేష్టి యాగం, సుదర్శనేష్టి యాగం నిర్వహిస్తారు. ప్రవచన మండపంలో శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ జరుపుతారు. మధ్యాహ్నం 12:30 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞ హోమం జరుపుతారు. రాత్రి 9 గంటలకు పూర్ణాహుతి ఉంటుంది. ఉత్సవాలు మొదలైన తరువాతి రోజు నుంచి జరుగుతున్న శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞాలతో ఆశ్రమం ఆవరణలో ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. 114 యాగశాలల్లో పూర్తి శాస్త్రోక్తంగా జరుగుతున్న యజ్ఞాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహానికి సామాన్యులు, విఐపీలు తరలి వస్తున్నారు. ఇవాళ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనబోతున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. మధ్యాహ్నం 3:50 గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు బయలుదేరుతారు సీఎం. సాయంత్రం 4:30 గంటలకు శంషాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 5 గంటలకు ముచ్చింతల ఆశ్రమానికి చేరుకుంటారు సీఎం జగన్. రాత్రి 7:30 వరకు అక్కడే ఉంటారు. అనంతరం